నిన్న సీఎం జగన్ బస్ యాత్ర 14వ రోజు కొనసాగుతూ ఉండగా ఆగంతకుడు రాయితో దాడి చేశారు. సింగ్ నగర్ డాబా కోట్ల దగ్గర ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్, రైట్ ఉదయశ్రీ, మనం ప్రస్తుతం ఎక్కడైతే నిన్న సీఎం జగన్ మీద అటాక్ జరిగిందో ఆ ప్రదేశంలోనే ఉన్నాం. నిన్న ఈ ప్రస్తుతం నా వెనక ఉన్న ఈ స్కూల్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ స్కూల్ బిల్డింగ్ నుంచి అటాక్ జరిగిందనేది ఒక సమాచారం పోలీసులకు కూడా అందిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పోలీసులు దాడి జరిగిన ప్రాంతానికి 20 అడుగుల దూరంలోనే, అంటే దీనికి సమీపంలోనే, ఈ స్కూల్కి సమీపంలోనే ఈ దాడి జరిగింది. ఈ స్కూల్ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ బిల్డింగ్కి సంబంధించిన మొదటి అంతస్తులో 6వ కిటికీ కూడా తెరిచి ఉన్నట్లుగా, అలాగే 2వ అంతస్తులో 4వ కిటికీ కూడా తెరిచి ఉన్నట్లుగా, అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్న సమయంలో వాస్తవానికి రాత్రిపూట స్కూల్స్ అనేది ఉండవు, కానీ కొన్ని కిటికీలు తెరిచి ఉన్నట్టుగా కూడా గమనించినట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో ఆ బిల్డింగ్ నుంచే ఈ దాడి జరిగిందనేది పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు, ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత బెజవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాత కూడా వచ్చి ఇక్కడ పరిశీలించి ఎక్కడి నుంచి ఈ దాడి చేసి ఉంటారు అనే యాంగిల్లో కూడా ఆలోచన చేస్తున్న అనే అంశం మీద కూడా కొంత ఆరా తీసినట్టుగా కనిపిస్తుంది. సో ప్రధానంగా చూసుకుంటుంటే ఈ బిల్డింగ్ నుంచి, ఈ స్కూల్ బిల్డింగ్ నుంచే ఆయన మీద సీఎం జగన్ మీద దాడి జరిగినట్లుగా, అది క్యాట్ బాల్ ద్వారా జరిగిందా, లేకపోతే రాయి విసిరారా, లేకపోతే ఎయిర్ గన్, సో ఇటువంటివన్నీ కూడా ప్రస్తుతం చర్చల్లోకి వస్తున్నాయి. సో ఏ విధంగా చేసి ఉంటారన్న అంశానికి సంబంధించి కూడా ఇంకా ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంది. కానీ ఎక్కడ నుంచి ఈ దాడి జరిగింది అన్న అంశానికి సంబంధించి మాత్రం దాదాపు ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది, ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఏ బిల్డింగ్ అయితే చూస్తున్నామో ఇది వివేకానంద స్కూల్ బిల్డింగ్. ఇది స్కూల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఈ బిల్డింగ్లోని మొదటి అంతస్తు లేకపోతే 2వ అంతస్తుని బేస్ చేసుకునే అక్కడ ఉండే ఈ దాడికి పాల్పడ్డారు అనేది ప్రధానమైన అభియోగం. దీనికి సంబంధించి పోలీసులు నిన్న ఒక నిర్ధారణ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా నిన్న రాత్రి 8 గంటల 10 నిమిషాలకు ఈ దాడి జరిగింది. ఆ తర్వాత వెంటనే ఈ సమయంలో సహజంగా సీఎం వస్తున్న సమయంలో దారికి అడ్డంగా కొన్ని వైర్లు కూడా ఉంటాయి. సో ఎటువంటి విద్యుదాఘాతాలు కావచ్చు, కరెంట్ షాక్, ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పవర్ ఆఫ్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో దీన్ని ఆసరాగా తీసుకుని ఈ దాడి చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం, పక్కా ప్లాన్తోనే ఈ దాడి చేశారనేది ఈ దాడి చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ స్కూల్ ఏదైతే ఉందో ఈ స్కూల్ని బేస్ చేసుకునే, దీన్ని బేస్ క్యాంప్గా చేసుకునే ఈ దాడి చేశారు అన్న ఆధారానికైతే నిన్న పోలీసులు వచ్చినట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రి ఈ దాడి జరిగిన తర్వాత ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది స్థానికులు ఎవరైతే ఉంటారో, ప్రత్యక్ష సాక్షులు ఎవరన్నా ఉన్నారో అన్న అంశానికి సంబంధించి కూడా ఆరా తీశారు. అలాగే సీసీ ఫుటేజ్ ఎక్కడన్నా దొరుకుతుందా, అంటే ఈ సహజంగా సీసీ ఫుటేజ్లో కావచ్చు, చీకటిగా ఉన్న నేపథ్యంలో సీసీ కెమెరాలు ఉన్నా కానీ ఇది అంతగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉండదు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అలాగే సీఎం వచ్చే సమయంలో కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరెంటు తీసేస్తున్నారంట. కరెంటు తీసేయడం వల్ల, అంటే రోడ్డుకి అడ్డంగా వైర్లు ఉంటాయి. సో వైర్లు ఉంటే సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలోనా, లేకపోతే సీఎం రోడ్ షో చేస్తున్న సమయంలో ఆయన బస్ పైన ఉంటారు కాబట్టి మళ్ళీ అది ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన వచ్చే సమయంలో కరెంటును తీసేసి పవర్ కట్ చేసి ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత పవర్ని మళ్ళీ రీజనరేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇదంతా ముందుగా తెలుసుకున్న తర్వాత ఒక వ్యూహం ప్రకారం ఈ ఘటన, ఈ దాడికి పాల్పడ్డారు అనేది, ఈ దాడికి పాల్పడ్డారు అనే అభియోగం అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి ఎవరు పాల్పడి ఉంటారు, ఎవరు ఈ దాడికి పాల్పడి ఉంటారు అన్న అంశానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడంతా అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం కావచ్చు, ఇతరత్ర అంశాలు, ఇది కీలకమైన సున్నితమైన అంశం కాబట్టి ఇది ఈసీ పరిధిలో ఉన్న వ్యవహారంగా మారడంతో ఈసీ కూడా దీని మీద ఆరా తీసినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఈసీ కూడా ఒక నివేదికను, నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఒక నివేదికను ఈసీ కూడా కోరినట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో కాంతిరాణా టాటా ఈ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఎక్కడి నుంచి ఈ దాడి జరిగి ఉండవచ్చు అన్న ప్రాథమిక అంచనాకు ఇప్పటికే వచ్చిన నేపథ్యంలో ఈసీ కూడా కాంతిరాణా తాత ఎవరైతే బెజవాడ పోలీస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ నివేదికను ఇచ్చే
అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుసు. సో ఓవరాల్గా నిన్న రాత్రి 8:10 ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లుగా గుర్తించారు. ఈ బిల్డింగ్ నుంచే దాడికి పాల్పడినట్లుగా కూడా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఎవరన్నా ఉన్నారా, నిన్న కదలికలు ఏదైనా ఉన్నాయా, లేకపోతే పక్కా ప్లాన్ ప్రకారం ఈ సంఘటన జరిగినట్లుగా భావిస్తున్న నేపథ్యంలో ముందు నుంచి ఏదన్నా రెక్కి లాంటిది నిర్వహించారా, ఒకవేళ రెక్కి లాంటిది నిర్వహిస్తే ఎవరెవరు ఉండి ఉండొచ్చు, అటువంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా వాళ్ళకి సంబంధించిన కదలికలు ఏమన్నా ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా పోలీసు యంత్రాంగం, బెజవాడ పోలీసు యంత్రాంగం ఆరా తీస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఉదయశ్రీ, పిఎంఆర్ సీసీ ఫుటేజ్ పరిశీలన అనేది ఎంతవరకు వచ్చింది? ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఎవరినైనా అనుమానితులను కానీ అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? రైట్, ఇప్పటి వరకు అయితే ఎటువంటి అనుమానితులను ఎవరిని అదుపులోకి తీసుకున్నట్టుగా లేదు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడంతా కూడా కొన్ని ఆ స్కూల్కి ఎదురుగా కొన్ని షాప్స్ ఉన్నాయి, అలాగే కొన్ని రెసిడెన్షియల్ ప్లాట్స్ కావచ్చు, రెసిడెన్షియల్ ఏరియా కూడా కొంత ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ సీసీటీవీలకు సంబంధించిన జాడ పెద్దగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఇవి పెద్ద పెద్ద మాల్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావు. సో ఇది రోడ్డు పక్కన చిన్నగా షాపులు నిర్మాణం చేసుకుని అక్కడ వ్యాపారం నిర్వహించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ సీసీ కెమెరాలు పెద్దగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపించడం లేదు. అయినప్పటికీ ఎక్కడన్నా సీసీ కెమెరాలు కావచ్చు, ఇతరత్ర ప్రత్యక్ష సాక్షులు ఎవరన్నా ఉన్నారా అన్న అంశానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ సీసీ కెమెరాలు ఉన్నా కానీ ఇది ఆ సీసీ కెమెరాల్లో క్యాప్చర్ ఎంతవరకు అవుతాయి అనేది కూడా ఒక అనుమానంగా ఉంది. నిన్న సంఘటన జరిగిన సమయంలో కరెంటు కట్ అనేది, పవర్ కట్ అనేది ఉంది. సో పూర్తి చీకటిగా ఉన్న ఈ సమయంలో ఈ దాడి జరిగింది కాబట్టి, సో ఒకవేళ సీసీ కెమెరాలు ఉన్నా కూడా అక్కడ సీసీ కెమెరాల్లో దానికి సంబంధించిన ఫుటేజ్ ఎంతవరకు క్యాప్చర్ అవుతుంది అనేది అనుమానంగానే ఉంటుందన్న అభిప్రాయాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటా ఉంటే ఇప్పటి వరకు అనుమానాలు అయితే రాజకీయంగా రకరకాల ఆరోపణలు చేస్తున్నప్పటికీ పలానా వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డారు అన్న అనుమాన ఒకళ్ళ మీద ఈ దాడికి పాల్పడ్డారన్న అభిప్రాయం అయితే ఒకళ్ళ మీద అయితే ప్రత్యేకంగా అనేది ఎవరి మీద కూడా ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసినట్టుగా లేదు. సో ఈ క్రమంలో ఇప్పటికీ ఎవరిని అనుమానితులుగా ఉన్న వాళ్ళని కావచ్చు, అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళని కావచ్చు, ఎవరిని కూడా ఇప్పటి వరకు అయితే అదుపులోకి తీసుకున్న సంఘటనలు అయితే చర్యలైతే తీసుకున్న పరిస్థితి కనిపించలేదు. సో ఓవరాల్గా ముందుగా పోలీసులు నిర్ధారించింది ఏంటంటే ఇదే ఈ స్థలంలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ ఈ స్కూల్ దగ్గర నుంచే ఆ రాయి వచ్చి ఈ స్కూల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ క్లాస్ రూముల్లో నక్కి ఇక్కడి నుంచి ఈ దాడికి పాల్పడ్డారన్న ప్రాథమిక అభిప్రాయానికైతే పోలీసులు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసు యంత్రాంగం చాలా సీరియస్ గానే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఎవరన్నా ఉన్నారా అంటే ఈ రెక్కి నిర్వహించే వ్యవహారం ఉంటుంది కాబట్టి ఇటువంటి అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన కదలికలు ఏమన్నా ఉన్నారన్న అంశానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఉదయశ్రీ, పిఎంఆర్ ఒకవైపు నిన్న దాడి జరిగిన సమయంలో చీకటి పడింది, అలాగే సీసీ కెమెరాస్ కూడా లేవు అంటున్నారు. మరి దుండగుల్ని పట్టుకోవడం అనేది పోలీసులకు ఎట్లాంటి సవాల్ విసురుతోంది? డీటెయిల్స్ ఏంటి పిఎంఆర్? రైట్, ఇక్కడ జరుగున్న సీన్ ఆఫ్ అఫెన్స్ కావచ్చు, ఆ సమయంలో ఉన్న వాతావరణం కావచ్చు, ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు అనేది కనుగొనడం అనేది చాలా పోలీసులకి ఒక సవాల్ లాంటి అంశమని చెప్పుకోవచ్చు. ఇప్పుడే కాకుండా గతంలో కూడా, అంటే వాస్తవానికి ఒక విధంగా చెప్పాలంటే ఇది పోలీసుల భద్రతా వైఫల్యంగానే దీన్ని చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి హై సెక్యూరిటీ జోన్లో ఉంటారు, వివిఐపి. సో ఈ నేపథ్యంలో ఆయన వస్తున్నప్పుడు పైగా ఆయనకి థ్రెట్ పర్సెప్షన్ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు, అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ముందుగానే ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటున్న నేపథ్యంలో ముందుగానే పోలీసులు కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది, భద్రతను కూడా మరింతగా పెంచాల్సిన అవసరం ఉంటుంది. దీనికి అనుగుణంగానే దారి పొడుగుతా బెజవాడలో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తున్నారో ఆ దారి పొడుగుతా కూడా భారీ వృక్షాలు ఏదైతే ఉన్నాయో, ఏళ్ల తరబడి వృక్షాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నరికేసి ఆ భద్రతకు ఎటువంటి విఘాతం కలిగించకుండా చేసిన వాళ్ళు ఇటువంటి సంఘటనల దగ్గర ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు అన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది. సో చెట్లు నరికేసిన సందర్భంలో పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడానికి చెట్లు నరికేస్తున్నామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఇటువంటి ప్రదేశాల్లో అది కూడా సీఎం లాంటి వ్యక్తి వెళ్తున్న సందర్భం
సందర్భంలో ఆయన భద్రతను గాలికి వదిలేసినట్లుగానే పోలీసులు వ్యవహరించారని చెప్పి ఒక విధంగా చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఎంతవరకు చీకటిగా ఉంది, సీసీ కెమెరా ఫుటేజ్ ఎంతవరకు లభ్యమవుతోందన్న అనుమానం ఉన్న నేపథ్యంలో సో నిందితులను కావచ్చు, ఈ దాడికి పాల్పడిన వారిని ఎప్పటిలోగా పట్టుకుంటారన్న చర్చ అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కాకుండా గతంలో అనంతపురం జిల్లాలో కూడా సీఎం కాన్వాయ్ మీద చెప్పులను విసిరేసిన పరిస్థితి. సో ముందు నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడికి పాల్పడుతున్నారు. సో ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందన్న ప్రికాషన్స్ కావచ్చు, ఇటువంటి సంఘటనలు గతంలో కూడా అనంతపురం జిల్లాలో కూడా జరిగిన నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు తీసుకోవాల్సిన పోలీసు యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో వైఫల్యమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఉదయశ్రీ. పిఎంఆర్, ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు అందరూ కూడా ఈ ఘటనను ఖండిస్తూ ఉన్నారు. సీఎం జగన్ బస్ యాత్రకు వస్తున్న స్పందన చూసే తట్టుకోలేక ప్రతిపక్షం ఈ దాడులు చేయిస్తున్నట్లుగా వాళ్ళు చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు ఈ సంఘటనకు సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది, కఠిన చర్యలు తీసుకోవాలి దాడికి పాల్పడ్డ వారిని అంటూ. దీన్నంతా ఎట్లా చూడాలి? అంటే ఇదంతా పొలిటికల్ గేమ్లో భాగంగానే ఈ మొత్తం వ్యవహారాన్ని చూడాల్సి ఉంటుంది ఉదయశ్రీ. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ చేశారు. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఈ మొత్తం వ్యవహారం మీద నిష్పాక్షిక విచారణ జరపాలి. దీని వెనక నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే పట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అట్ ద సేమ్ టైం ఈ ఘటనకు బాధ్యులైన వారు, లేకపోతే ఈ అంశానికి సంబంధించి భద్రతా విషయంలో వైఫల్యం చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేసిన పరిస్థితి చంద్రబాబు వైపు నుంచి కనిపించింది. సో ఈ నేపథ్యంలో టీడీపీనే అంటే రాజకీయ కుట్రగానే వైసీపీ దీన్ని అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటాం అంటే పెద్ద ఎత్తున జనసందోహం వైసీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డి వెనక ర్యాలీ అవుతున్న ఈ సందర్భంలో సో ఈ ప్రజా స్పందనను తట్టుకోలేక దీన్ని డిస్టర్బ్ చేసే ప్రక్రియలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి మీద ఈ రకమైన దాడికి పాల్పడ్డారు. ఒక విధంగా ఇది హత్యాయత్నం అన్న రీతిలో కూడా వైసీపీకి సంబంధించిన నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా పొలిటికల్ గేమ్లో భాగంగానే ఈ రకమైన కామెంట్లు చేస్తున్నారన్న అభిప్రాయం కూడా మరొకటి వ్యక్తమవుతుంది. సో ఈ నేపథ్యంలో ముందుగా చూస్తామంటే సో ఈ రాజకీయాలు ఏ విధంగా ఉన్నా కానీ ముందుగా సీఎం లాంటి వ్యక్తి రోడ్ల మీదకు వస్తున్నప్పుడు, అది కూడా థ్రెట్ పర్సెప్షన్ చాలా ఎక్కువగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా రోడ్ షోలకు వస్తున్నప్పుడు, జనం మధ్యలోకి వస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అట్ ద సేమ్ టైం అనంతపురంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద కొంత దాడికి పాల్పడే ప్రయత్నం ఒకటి జరిగింది, చెప్పులు విసిరేసిన ప్రయత్నం జరిగింది. ఆయన బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఆయన ప్రయాణిస్తున్నప్పటికీ రోడ్ షోల సందర్భంగా బస్సు పైకెక్కి అందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో ఆయన మీద రాళ్లు వేయొచ్చు, పూలు వేయొచ్చు, చెప్పులు వేయచ్చు. సో ఇటువంటివన్నీ కూడా జరుగుతున్న ఈ నేపథ్యంలో ఒకసారి దీనికి సంబంధించిన ఘటన కూడా అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఈ క్రమంలో పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిన పోలీసు యంత్రాంగం వైఫల్యమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో ఇక రాజకీయపరమైన కామెంట్ల విషయానికి వచ్చేసరికి అటు వైసీపీ టీడీపీని టార్గెట్ చేసుకుంటూ కొన్ని కామెంట్లు చేసిన పరిస్థితి, ఇది కుట్రపూరితంగానే వ్యవహరించారు, తెలుగుదేశం పార్టీ నేతలే దీని వెనక ఉన్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. మరొక వైపు టీడీపీ కూడా వైసీపీ ఇదంతా డ్రామాగానే వైసీపీ మొత్తం ఇది డ్రామాగా వ్యవహరిస్తోంది. గతంలో కోడికత్తి ఎపిసోడ్ లాంటిది ఏదైతే జరిగిందో మళ్ళీ అదే తరహా ఎపిసోడ్కి మళ్ళీ తెరలేపిందన్న విమర్శలు కూడా అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, సో ఇటువంటి వాళ్ళందరూ కూడా విమర్శలు చేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఘటన నేపథ్యంలో వైసీపీ అలాగే టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది, విమర్శలు ప్రతి విమర్శల వ్యవహారం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ ఈ రాజకీయాలు ఎలాగా ఉన్నా కానీ సీఎం లాంటి వ్యక్తి రోడ్డెక్కినప్పుడు తీసుకోవాల్సిన భద్రతాపరమైన జాగ్రత్తలు మాత్రం తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం దారుణంగా వైఫల్యం చెందిందని అనే విషయం మాత్రం ఖచ్చితంగా జరిగిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ముందుగా తీసుకోవాల్సిన చర్యలు పోలీసులు ఎలాగో తీసుకోలేదు, ఆ తరువాతైనా పోలీసు యంత్రాంగం నిందితులను పట్టుకునే దిశగానైనా చురుగ్గా వ్యవహరిస్తుందా లేదా, అసలు నిందితులు ఎవరినైనా అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతుందా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఉదయశ్రీ. సో ఓవరాల్ గా నిన్న పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు, ఇదే బిల్డింగ్ నుంచి ఆయన మీద దాడి జరిగింది, సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిందన్న అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో మరింత లోతైన దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్తున్నప్పటికీ నిన్న
దాడి జరిగిన సమయంలో అక్కడ ఉన్న వాతావరణం, ఇక్కడ ఉన్న వాతావరణం కావచ్చు, అలాగే కటిక చీకటి ఉండడం, సో ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎంతవరకు దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలరు, ఎవరు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడికి పాల్పడ్డారన్న అంశానికి సంబంధించి మరింత క్లారిటీ దర్యాప్తులో వచ్చే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు అయితే చెప్తున్నప్పటికీ దానికి సంబంధించిన ఆధారాలను, దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఏ విధంగా తీసుకువస్తారనేది మాత్రం ఉత్కంఠతను రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పిఎం ఆర్ చంద్రశేఖర్.